అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2015 నుంచి నలుగుతున్న ఒక సమస్య జూట్ మిల్ కార్మికుల సమస్య. వారికి అందించాల్సిన బకాయిల్ని అందించకుండా ఇది బెంగళూరు వారు నిర్వహిస్తున్న ఈ జూట్ మిల్ని వారికి తీవ్ర అన్యాయం చేసి ఇక్కడి నుంచి వారు వైదొలగడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్మికులందరూ టీఎన్టీయూసీ తరపునగా పోరాడడం జరుగుతుంది. అయినా కూడా గత ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి ఆదరణ లేకపోగా వారి కుయంత్రులకి పాల్పడి ఉండడం వల్ల కార్మికులు ఇంకా తీవ్ర అన్యాయానికి గురైన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు ప్రజాపక్షంతో ప్రజల శ్రేయస్సు కోసం నిలబడే ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో సాధించుకున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వంలో పూర్తిగా వీరికి న్యాయం జరుగుతుంది అని ఈరోజు వీరు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నా వంతుగా ఈ కాన్స్టిట్యుయెన్సీ ప్రజాప్రతినిధిగా నా పూర్తి సహాయ సహకారాలు మద్దతు వీరికి నేను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా దృష్టిలో కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి వీరికి హామీ ఇవ్వడం జరిగింది. అత్యంత త్వరితగతిన వీరు ఎదుర్కొంటున్న ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది అని ఆశిస్తున్నాను. దానికి నా వంతు సహాయ సహకారాలు వీరికి అందిస్తాను అని చెప్పి కూడా తెలియపరచడం జరిగిందండి. 2015 సంవత్సరంలో బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం కార్మికులకి, కార్మిక సంఘ నాయకులకి ఎవరికి తెలియకుండానే ఈ మిల్లును మూతవేయటం జరిగింది. లాకౌట్ అన్నారు, తర్వాత శాశ్వతంగా మూతవేశారు. ఆ రోజున కార్మికులకి మభ్యపెట్టి మీరు రాజీనామా చేస్తే మీకు రావాల్సిన చట్ట ప్రకారం రావాల్సినటువంటి వాటికంటే కూడా ఎక్కువగా ఒక 40,000 ఇస్తాము అని చెప్పారు. అది జరగలా ఇవాటి దాకా. కొంతమందికి మాత్రం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్న 40,000 కాదు, అది 40,000ని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వడ్డీతో సహా మీరు కట్టేదాకా మేము పోరాడతాం. రాష్ట్ర టీఎన్టీయూసీ తరఫున, అలాగనే జిల్లా టీఎన్టీయూసీ తరఫున, ఈ బజరంగ్ జూట్ మిల్ యూనియన్ కార్మిక యూనియన్ తరఫున కూడా మేమందరం సమైక్యంగా ఉండి మీ కార్మికులందరికీ కూడా బకాయిలు చెల్లించేదాకా యాజమాన్యం పోరాడతామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.